హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ 13 రివ్యూ టుడే. లాస్ట్ ఎపిసోడ్లో గుంజన ఆటడం అయిపోయింది కదా. సో ఈ ఎపిసోడ్లో కంటిన్యూషన్. ఇంకా ఆ గుంజన ఆటాక పూజారి గారు ఇంకా మీరు అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళి పూజ గదిలో మీ కులదేవతకి పూజ చేయించండి అని చెప్పి చెంచలమ్మ గారితో చెప్తారు. అప్పుడు చెంచలమ్మ వాళ్ళు కార్తికేయని సింధులను లోపలికి తీసుకెళ్తారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళాక ఈ జులాయి రవిబాబు ఉంటాడు కదా, వాడు మాత్రం అక్కడే ఆ గుంజ దగ్గరే ఉండి వాళ్ళంతా లోపలికి వెళ్ళాక ఆ గుంజను అలా అలా ఊపేసి పీకేయడానికి ట్రై చేస్తాడు. అంటే కొంచెం ఒరుగుతుందనమాట, అది పూర్తిగా నాటు తీసేయరు, కొంచెం ఇట్లా చొట్టగా పోతుంది. అప్పుడు పెద్దమ్మ పందిరి గుంజ పడిపోతోంది రండి అనేసి హడావిడి చేసి డ్రామా వేస్తాడనమాట. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో అపశకునంలాగా చూస్తూ ఉంటారు. ఇలా పందిరి గుంజ వంగిపోవడం మంచి శుభనం కాదు, మంచిది కాదు అని ఒకరు అంటారు. ఇంకొకరు ఇదేదో అపశకునంలాగా ఉందని ఇంకొకరు అంటారు. అట్లా వాళ్ళకి ఎవరికి తోచింది వాళ్ళు అపశకునపు మాటలన్నీ చెప్తూ ఉంటారనమాట చెంచలమ్మ గారితో. పెళ్ళికి ముందే ఇలా పెళ్లి కూతురుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మన సాంప్రదాయం కాదని ఇంకొకరు అంటారు. అలా సాంప్రదాయాన్ని తప్పడం వల్లే ఇలా జరిగిందని ఇంకొకరు అంటారు. అప్పుడు ఆ జులాయి రవిబాబు కూడా ఇంతమంది ఇలా చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా అపశకునమే పెద్దమ్మ అని వాడు కూడా అంటాడనమాట. అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ కూడా కల్పించుకొని గొడ్డొచ్చిన వేళ పెళ్ళొచ్చిన వేళ అంటారు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం వదిన అంటుంది. ఇలా తల ఒక మాట అంటూ ఉంటారు. విన్నంతసేపు ఈ మాటలన్నీ విని గట్టిగా ఆపండి అని చెంచలమ్మ అందరినీ అరుస్తుంది. ఏదైనా మనం మంచిగా ఆలోచిస్తే మంచిగానే జరుగుతుంది, పనికిరాని ఆలోచనలతో ఆలోచిస్తే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, నేల గుల్లగా ఉండడం వల్ల మట్టి సరిగా కప్పకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తుంది. అందరికీ బాగా వార్నింగ్ ఇచ్చి బసవా అని పిలిచి పనోళ్ళతో మళ్ళీ ఆ గుంజను బాగా నాటిస్తుంది. తర్వాత సింధూరును కార్తికేయను లోపలికి తీసుకెళ్తుంది చెంచలమ్మ. ఆ తర్వాత ఆ జులాయి అబ్బాయి చాముండి కాసేపు వాదించుకుంటూ ఎలా పెళ్లి చెడగొట్టాలా అనేసి వాదించుకుంటూ ఉంటారు. ఇలా పందిరి గుంజ పడిపోవడానికి కారణం నేనే, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, తర్వాత జరగబోయే సినిమా చూడడానికి రెడీగా ఉండని చాముండికి చెప్పి వెళ్ళిపోతాడు వాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో విజయమ్మ ఇల్లు చూపిస్తారనమాట. తను ఏదో ఫైల్లో చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న అలాగా చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటారు. ఒకసారి విజయమ్మ వాళ్ళ నాన్న వైపు చూస్తే తర్వాత మళ్ళీ ఫైల్లో చూసుకోవడం మొదలు పెడుతుంది. ఇంతలో వాళ్ళ కూతురు చక్కగా పట్టువని వేసుకొని కాఫీ తీసుకొచ్చిస్తుంది. అమ్మాయి చక్కగా ఎప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది, చక్కగా రెడీ అవుతుంది. మరి చదువుకుంటుందో లేదో తెలియదు, ఎప్పుడు ఇంట్లోనే ఇంటి పనులు చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళమ్మతో ఇలా అడుగుతుందనమాట. అమ్మ, నేను ఒక విషయం అడగనా? నీకు కార్తీక్ అన్నయ్య అంటే ఎందుకమ్మా అంత కోపం అని అడుగుతుంది. పిచ్చిదన, నాకు కార్తీక్ అంటే ఎందుకు అంత నాకేం కోపం లేదమ్మా అంటుంది. అప్పుడు మనమైతే కార్తీక్ అన్నయ్య పెళ్ళికి అందరం వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. నువ్వు చాలా చిన్నదానివి, నీకు కొన్ని విషయాలు తెలీదు. ఎవరి బ్రతుకు వాళ్ళదే అన్నట్టు బ్రతకడానికి ఇదేం పట్నం కాదు, ఇది పల్లెటూరు. మన మాటని మన నడవడికని అందరూ గమనిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చేసే ఏ పనైనా అది ఊరికి సంబంధించిందై ఉంటుంది. మనం మంచి చేసినప్పుడు ఎంతగా మెచ్చుకుంటారో అదేవిధంగా మనం తప్పు చేసినప్పుడు అదేవిధంగా వేలెత్తి చూపిస్తారు. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ను కాబట్టి అందరూ నన్ను గౌరవిస్తారు. నేను చెప్పే మాటకి నా నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. అలాంటి జనం ముందు చులకనైపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది విజయమ్మ. అప్పుడు శుభకార్యానికి వెళ్తే ఊరందరూ తప్పని ఎందుకు అనుకుంటారమ్మా, ఎందుకు చులకనగా చూస్తారమ్మా అని అడుగుతుంది. అప్పుడు కోపంగా లేచి ఆ చెంచలమ్మకు నాకు శత్రుత్వం ఉందని ఊరందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెంచలమ్మ కొడుకు పెళ్ళికి వెళ్తే ఏదో రాజీ పడ్డానికి వెళ్ళింది అని చులకనగా చూస్తారు అంటుంది. అప్పుడు జనం దృష్టిలో నాకున్న మర్యాద, గౌరవం, పరువు అన్నీ తగ్గిపోతాయి, అందుకే వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ కూతురు ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఇలా శుభకార్యాలకు కలవకపోతే ఎప్పటికీ కలవలేరు, మీరు మళ్ళీ మనస్పర్ధలన్నీ తొలగి మళ్ళీ కలవాలమ్మా అనేసి కన్విన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరు అంటే విజయమ్మ కూతురి పేరు అలివేణిని ఇప్పుడు వాళ్ళ నాన్న పిలుస్తుంటే నాకు అర్థమైందనమాట. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు కూడా తెలుసు, ఆ కాఫీ చల్లారిపోయింది తీసుకుని వెళ్ళని అలివేణిని పంపించేస్తుంది విజయమ్మ. తన నిర్ణయం ఏమీ చెప్పదు. ఇక నెక్స్ట్ సీన్లో చెంచలమ్మ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుందన్నమాట. చక్కగా రోళ్ళకి నిండా పసుపు పూసి పచ్చగా పసుపు దారాలు కట్టి తమలపాకులు చుట్టి కట్టి చాలా బాగా అలంకరించి ఉంటారనమాట రోకళ్ళు. తర్వాత అందరు ఆడవాళ్ళంతా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ దంచడం మొదలు పెడతారు. అందరూ కార్తికేయ వాళ్ళ నాన్న, చెంచలమ్మ, సింధూర అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఆమె పసుపు దంచే ఒక ఆమె పిలుస్తుంది అనమాట. పసుపు దంచడం చాలా శుభప్రదమైనది,
మీ కోడలు కూడా ఒక చెయ్యి వేస్తే చాలా మంచిదమ్మా అని సింధూరని కూడా పంపించమని అడుగుతారు వాళ్ళు. అప్పుడు సింధూర కూడా వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళతో పసుపు దంచడం మొదలు పెడుతుందనమాట. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అలా నవ్వుకుంటూ దంచడం మొదలు పెడతారు. మళ్ళీ సింధూరకి వాళ్ళ అత్తమ్మను కూడా తీసుకురావాలనే ఆలోచన వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి రా అత్తమ్మ నువ్వు కూడా అని బలవంతంగా తీసుకొస్తుందనమాట. అప్పుడు తను చెంచలమ్మ కూడా వచ్చి పసుపు దంచడం మొదలు పెడుతుంది. అలా అత్త కోడళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ హాయిగా కలిసిపోయి పసుపు దంచుతూ ఉంటే చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది ఈ సీన్. తర్వాత సింధూర వాళ్ళ మామయ్యని కార్తికేయని కూడా రమ్మని పిలుస్తుందనమాట. బలవంతంగా పిలుచుకొచ్చి వాళ్ళ చేతికి కూడా రోకళ్ళు ఇస్తుంది. అప్పుడు మగవాళ్ళు పసుపు దంచడం ఏంటి వదినా అనేసి ఒకరు అంటారు. తర్వాత చాముండి వాళ్ళమ్మ ఈరోజు పసుపు దంచమంటుంది, రేపు పెళ్ళయ్యాక వంట చేయమని చేతికి గరిటె కూడా ఇస్తుంది మీ కొడుక్కి అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అప్పుడు చెంచలమ్మ సంతోషాన్ని పంచుకోవడానికి ఆడైతే ఏంటి మగైతే ఏంటి అనేసి వాళ్ళ నోర్లు ముగిస్తుంది. ఎవరేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు సింధూర కానివ్వండి అని మళ్ళీ పసుపు దంచడం మొదలు పెడతారు అందరూ. అలా పసుపు దంచడం అయిపోయాక సింధూరని చెంచలమ్మ లోపలికి తీసుకెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ రవిబాబు పసుపు తన సింధూర దంచిన పసుపుని కింద పోసేసి ఎవరు చూడకుండా అయ్యో పసుపు పడిపోయింది అనేసి మళ్ళీ మొదలు పెడతాడు నాటకం. అప్పుడేమో పందిరి గుంజ విరిగిపోయింది, ఇప్పుడేమో పసుపు ఒలిగిపోయింది, మీరు ఎంత కాదన్నా ఇవన్నీ అపశకునంలాగే కనిపిస్తున్నాయి అమ్మగారు అని అక్కడ దంచే వాళ్ళలో ఒక ఆవిడ అంటుంది. దంచిన పసుపు దేవుడి ముందు పెట్టకముందే నేలపాలైంది, ఇది ఖచ్చితంగా అపశకునమే అని ఇంకొక ఆమె అంటుంది. అలా అందరూ తలో మాట అంటుండగా ఇంతలో చక్రం ఉంటాడు కదా, చక్రం బాబాయి పని ఆయన, అతను కల్పించుకొని రోట్లో ఉన్న పసుపు కింద ఎలా పడిపోతుందండి మీరే ఆలోచించండి, ఈ రవిబాబే కిందికి తోసేయడం నేను చూశాను అని తను చెప్తాడనమాట. అప్పుడు ఆ జులాయి రవిబాబు అవును పెద్దమ్మ పసుపు కొమ్ములు కింద పడ్డాయని రోట్లో వేయబోతే చేయి తగిలి పసుపు కింద పడిపోయింది పెద్దమ్మ అని ఒప్పుకుంటాడు. అప్పుడు చెంచలమ్మ కోపం వచ్చి వాడిని చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు చెన్నకేశవ్ గారు వద్దని వారిస్తూ అందరినీ పంపించేస్తారు, ఎవరి పనులు వాళ్ళు ఇంకా చూసుకోండి అని పంపిస్తారు. అప్పుడు చెంచలమ్మ వీళ్ళందరూ ఏదో అన్నారని నాకు భయం లేదండి, నాకున్నది ఒక్క కొడుకు, నా కొడుకు పెళ్ళిలో ఎలాంటి ఆటంకాలు అపశకునాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, వాడు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి, వాడికి ఎలాంటి కష్టం నష్టం జరగకూడదు, వాడికి ఏం జరిగినా నేను తట్టుకోలేనండి అని బాధపడుతుంది చెంచలమ్మ. అది విని చెన్నకేశవ్ గారు చెంచలమ్మని ఓదారుస్తారనమాట. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తరువాయి భాగంలో అయితే మనం ఎవ్వరము ఊహించని ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అది ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ చిన్న వీడియో చేస్తాను ఈరోజు నైట్ కానీ మార్నింగ్ కానీ. ఈ లోపల మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.